ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల ఆరోగ్యమే మా బాధ్యతగా భావించి ఇక్కడ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఖచ్చితంగా అన్ని అంగులతో కూడిన అంబులెన్సెస్ ఉండాలనే ఆలోచనతోన ప్రతి మండల హెడ్ క్వార్టర్కు ఒక కొత్త అంబులెన్సు ఇవ్వడం జరిగింది. అంబులెన్సెస్ అన్ని కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు అంటే నేను ఈ మధ్యకాలంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చింతకుంట మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆల్రెడీ ఉన్న మండల అంటే ఒక అంబులెన్స్ ఉంటే అది కంప్లీట్గా రిపేరింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త అంబులెన్స్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ అన్ని వసతులతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇప్పుడే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ హౌజెస్ అనేది పేదోడి ఇంటికల్లా ఆ ఇంటికల్లా నెరవేర్చాలనే ఆలోచనతోనే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరి అర్హత గల వ్యక్తులందరి లిస్టు కూడా మేము ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇందిరమ్మ మోడల్ హౌస్ కూడా ఒక మండల హెడ్ క్వార్టర్లో నిర్మించాలని చెప్పేసి దాన్ని ఆ తరాలోనే అన్ని దగ్గరలో అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ హౌజెస్ నిర్మించాలని ఇప్పుడే చింతకుంట హెడ్ క్వార్టర్లో ఒకటి ఇందిరమ్మ హౌస్ మోడల్ హౌస్కి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో మొన్ననే 4 స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ 4 స్కీమ్స్ కూడా పెద్ద అంటే అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ అందించాలనే లక్ష్యంతోనే మేము 26 జనవరి రోజే ఆ 4 స్కీమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఓన్లీ మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసి ఆ విలేజ్లోనే రైతు భరోసా ఇస్తున్నారు, మిగతా దగ్గర ఇస్తలేరని చెప్తా ఉన్నారు. కానీ మేము రైతులకు హామీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి రైతుకు అంటే పంట పెట్టుబడి సాయం ప్రతి రైతుకు మేము రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ వానాకాలానికి యాసంగికి ఇచ్చిన రైతు బంధు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి 3-4 నెలలు టైం తీసుకున్నారు. సో మేము అంత టైం తీసుకోకుండా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మా దగ్గర ఉంది. అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించిన ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఏదైతే మిస్యూజ్ అయిందో కొండలకు గుట్టలకు లేఅవుట్ అయిన ల్యాండ్లకు కూడా వాళ్ళు రైతు భరోసా ఇచ్చారు. సో దాన్ని కట్ చేసేసి నిజమైన రైతుకు పండించే పంటకే పెట్టుబడి సాయం అందించాల లక్ష్యంతోనే ఈరోజు మేము రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు ప్రతి ఒక్క అర్హత గల వ్యక్తికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ రేషన్ కార్డ్స్ కూడా అందరికీ ఇవ్వబోతా ఉన్నాం. ఆల్రెడీ దానికి సంబంధించిన లాంఛనంగా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. దానికి ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. అందరికీ ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆల్రెడీ అది కూడా స్టార్ట్ చేసాం, అది కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటిదాకా చెప్పినట్టు నిరుపేదలకు ఎవరైతే ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా కూడా అధికారులు తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నెరవేరుస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏమీ పని లేక కొన్ని వాళ్ళకి తోచిన సినిమా డైలాగులు కొట్టడానికి అప్పుడప్పుడు బయటకు వచ్చి పామలో వండుకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సినిమా డైలాగులు కొడుతూ నేను కొడితే అట్లుంటుంది, నేను కొడితే ఇట్లుంటుంది అని చెప్పేసి నువ్వు కొట్టేటోడ ఉంటే ఆల్రెడీ నేను కొట్టి ఇంట్లో వండబెట్టిన ప్రజలు మళ్ళీ ఏదో వచ్చి నేను కొడితే అట్లుంటుంది ఇట్లుంటుంది అని ఏదో చెప్పుకుంటున్నావు. ప్రజలు నిన్ను ఆల్రెడీ కొట్టి ఇంట్లో వండబెట్టుకుంటే అది తెలుసు. అది తెలుసుకొని కూడా ఈరోజు వచ్చి ఏదో సంవత్సరం తర్వాత వచ్చి మొన్న వరదలల్లో కొన్ని వందల మంది ఇబ్బందులు పడితే వచ్చి పలకరియని వ్యక్తివి ఈరోజు ఏదో వచ్చేసి నేను ఏదో సోషల్ మీడియాలో ఏదో సర్వే వచ్చిందని వచ్చేసి నాకు అయిపోయింది ఇంకా మొత్తం ప్రజలంతా మాయమోడు ఉన్నారని చెప్పేసి నువ్వు వచ్చేసి ఏదో నేను కొడతా నేను చూస్తా అదని చెప్తా ఉన్నావు. నీకు కొట్టేది లేదు, నువ్వు చూసేది లేదు. నీ గురించి ప్రజలందరూ మర్చిపోయారు. టీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ మన ఎంపీ ఎలక్షన్లో మొత్తం బుందా పెట్టారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా గెలవబోతూ ఉంది. ముఖ్యంగా వార్డు మెంబర్తో సహా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలవబోతా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.